రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు. అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని ఆదేశించారు. వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ 9, హౌసింగ్ 17, టౌన్ ప్లానింగ్ 9, రెవెన్యూ 1, పబ్లిక్ హెల్త్ 4, డిఈఓ 1 మొత్తం 41 ఫిర్యాదులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిపి పద్మజ, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని జరపడం జరిగింది. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నందు ఇప్పటి వరకు 41 అర్జీలు వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి, అట్లాగే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ సెక్షన్ సంబంధించి వివిధ రకాల సమస్యలపైన ప్రజలు వారి యొక్క అర్జీలు సమర్పించడం జరిగింది. వీటన్నిటికి కూడా సకాలంలో సంబంధిత సెక్షన్ హెడ్స్, సూపరింటెండెంట్స్ వాటి మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ని కానివ్వండి, అదేవిధంగా ఎండార్స్మెంట్ కానీ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు పరిష్కారం కాని చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్, మెయిన్ రోడ్స్ పైన, ఇంటర్నల్ రోడ్స్ పైన ర్యాంపులు కట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి చోట్ల కూడా ర్యాంపులు కూడా వెంటనే రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు అయిపోయి మన ఆస్తులను పరిరక్షించుకునే క్రమంలో అది పబ్లిక్ స్పేసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటి మీద ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు కూడా మెలకువగా ఉండి ఏవైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము వాటిని వెంటనే రిమూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం.